వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఏమంటారో నాకు తెలియదు, చేపలను. మా ఆయనకు బాగా ఇష్టం. మా అత్తమ్మ మేము మహారాష్ట్రలో ఉన్నాక బాగా తింటుంటుంది. మేము ఇక్కడికి వచ్చినాక మా పిల్లలకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఉన్న మా చిన్న బాబు ఫిష్ తింటుండ్రు. ఇవి అయితే తినరు. ఇవి ఏంచితే స్మెల్ వస్తుందని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి అసలు ఆ డే అంతా స్మెల్ పోయేదాకా రానే రారు. ఇంకో దానివల్ల ఇక ఎవ్వరు పిల్లలు లేరు కదా, వండిస్తా అన్న తెచ్చుకున్నాడు. ఇవి ఎంతయో నాకు తెలియదు, ఇవి ఏం చేపలో కూడా నాకు తెలియదు. ఇవి ఎండినాయి. ఇవి వేయించి ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత చింతపులుసు కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానేసిన. ఇది టేస్ట్ ఉంటుందట. నేను తినలేదు ఎప్పుడు. మా అత్తమ్మ బాగా వేస్తుండే వాళ్ళ కొడుకుల కోసం. ఇది ఇట్లా సైడ్లో ఇది వేసేస్తే ఇట్లా పొట్టు వెళ్ళిపోతుంది, వెనకది ముందుది. ఇవి మధ్యలో. ఫిష్ బాగా ఇష్టం. మటన్ చికెన్ అంత ఇష్టపడాడు మా ఆయన, కానీ ఫిష్ చాలా ఇష్టం. కాకపోతే మా ఇంట్లో ఎవరు తినారని ఎక్కువ తెచ్చుకోడు, నేను ఒక్కనే తినన్నాను. ఇప్పుడు మా పాపకు చిన్న బాబుకు అలవాటు అయిపోయింది. వేయించిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుని నానతాయి, కొంచెం మెత్తబడిపోతుంది. గట్టిగా ఉన్నాయి ఇవి. అదే రొయ్యలు అయితే నీళ్ళు పోయకుండా నడుస్తుంది. మళ్ళీ వాళ్ళు అక్కడ ఇక్కడ పెడతారు కదా, రోడ్ మీద బండ్ల మీద, కొంచెం డస్ట్ కూడా ఉంటే వెళ్ళిపోతుంది. ఉప్పు వేస్తున్నా, కొంచెం ఫాస్ట్ కూడా ఉప్పు వేస్తుంది కదా, ఫ్రెష్ వేస్తున్నా. పసుపు, కొంచెం కారం ఎక్కువ తింటాడు మా ఆయన, అందుకోసం ఆయన కొంచెం కారం ఎక్కువ వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అందులో వేస్తే కొంచెం మంచిగా మగ్గిన తర్వాత చింతపులుసు వేస్తాను. మగ్గింది, చింతపులుసు వస్తున్నా. అందులో జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా అయిపోయింది. దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. స్మెల్ వస్తుంది, కాకపోతే కానీ టేస్ట్ ఉంటుందట. మా ఆయనకు బాగా ఇష్టం ఇది. అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి వీడియోలు మంచి పెడతాం. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయనకి వేస్తున్నా, టేస్ట్ చెప్తాడు. ఇప్పుడు వంక పెట్టి ఇట్లా ఫస్ట్ ఉంటాడు, ఇది ఎట్లుందో తెలియదు. బాగుందా టేస్ట్?